షాపూర్ నగర్ లో కార్మిక సంఘాల ధర్నా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ లో కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నిబంధనలతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ నిరసనతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె రమేష్, జిల్లా కార్యదర్శి అనిత, శ్రీనివాస్ తో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, వారికి నష్టం కలిగించే నిబంధనలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులో ఉంచారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో ధర్నా ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో, జీడిమెట్ల ప్రాంతంలో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ పేద ప్రజలపైన, కార్మిక వర్గం పైన అనేక రకాల భారాలని మోపడమే కాకుండా ఈరోజు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గం మీద ఉక్కుపాదాన్ని నరేంద్ర మోదీ మోపినటువంటి పరిస్థితి. ఈరోజు భారత కార్మిక వర్గం ఏదైతే సమ్మె చేసే హక్కు ఉందో, సంఘం పెట్టుకునే హక్కు ఉందో, 8 గంటల పని విధానం ఉందో, అట్లాంటి చట్టాలన్నిటిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మరింత దోపిడీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కార్పొరేట్ శక్తులకి, పారిశ్రామికవేత్తలకి కార్మిక వర్గాన్ని దోచుకునేటువంటి మరింత శక్తి కూడగట్టినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల పైన, ఆ కార్మిక వర్గమే కాదు, రైతుల మీదేమే కాదు, వ్యవసాయదారుల మీదే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద భారాన్ని మోపేటటువంటి విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చాడు. డిజిటల్ మీటర్లు తీసుకురాబోతా ఉన్నాడు. ఈ డిజిటల్ మీటర్ల వల్ల ప్రతి ఇంటి విద్యుత్ వినియోగదారుడు ఈరోజు డిజిటల్ మీటర్లు కొనుక్కోవాలి. ముందే రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి విద్యుత్ సప్లై కావాలి అంటే మనం రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్ ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మరింత భారాన్ని మోపేటటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు కార్మిక చట్టాలని కానీ, రైతు చట్టాలని కానీ ఈరోజు రద్దు చేసి కార్మిక వర్గాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. విద్య సరిగ్గా ఈరోజు నీట్ పేపర్ లాంటివి కూడా లీక్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. యువత, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాడు ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి. అందుకే నరేంద్ర మోడీ ఏదైతే కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నాడో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, సిఐటియు, ఏఐటిసి, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ జైల్ భరో కార్యక్రమం భాగంగా ఈరోజు జీడిమెట్ల ప్రాంతం, కుత్బుల్లా ప్రాంతంలో ఈరోజు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు ఈ ఒక్క రోజుతో జైల్ భరో కార్యక్రమం ఆగదు. రాబోయేటటువంటి కాలంలో కార్మికులు, కర్షకులు, రైతులు ఈరోజు ప్రజల్ని కూడా కూడగట్టి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహత్తరమైనటువంటి పోరాటాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఈరోజు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ఈ జైల్ భరో కార్యక్రమం ఏదైతుందో ఇది మరో స్వతంత్ర పోరాటానికి నాంది పలికినటువంటి సందర్భంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల్ని విడనాడి కార్మికులకి, రైతులకి, వ్యవసాయదారులకి, ప్రజలకి న్యాయం చేసే పద్ధతిలో విధానాలను రూపొందించాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయేటటువంటి కాలంలో మాత్రమైనటువంటి పోరాటానికి ఈ జైలు భరో నాంది కాబోతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. సిఐటియు, ఏఐటిసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే బీజేపీ, నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు, కార్మిక వ్యతిరేక విధానాలకు, రైతు వ్యతిరేక విధానాలకు, రైతు కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ భరో కార్యక్రమాన్ని పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా కుత్బుల్లాపూర్లో ఈరోజు జైలు భరో కార్యక్రమం సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి
మొత్తం కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఆల్రెడీ ఇప్పటికే అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా ఇప్పటిదాకా కూడా దేశంలో నిరుద్యోగం పెంచుతున్నారు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన కనుక చూస్తే కార్మికుల్ని యజమానులకి కార్పొరేట్ కంపెనీలకి బానిసలుగా మార్చే కుట్ర 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి కార్మికులు మాట్లాడే హక్కుని కాలరాసి ఈరోజు మొత్తం కూడా కార్మిక చట్టాన్ని కార్మిక హక్కుని తీసుకుపోయి కార్పొరేట్ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. జైలు భరో కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పాలించడం వల్ల పనిచేయాలి, లేకపోతే మొత్తం కూడా ప్రజా సంఘాలతోటి మొత్తం దేశంలో ఉన్నటువంటి జైలు మొత్తం నింపడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క విధానాలను వెనక్కి తీసుకోకపోతే కనుక రానున్న కాలంలో ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకమైనటువంటి పోరాటం ఢిల్లీ జంతర్ మంతరే కాదు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలపడుతుందని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెడ్డి హ్యాండ్గా మన హర్తాల్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఉపసంహరించుకోవాలా విద్యుత్ సవరణ బిల్లుని